ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 23వ రోజు సోపానాలు రేవతి దేవి గారు చాలా చక్కటి జ్ఞానాన్ని అనేక పుస్తకాల ద్వారా మనకు అందించారు. వాటిల్లో మరొక ఆణిముత్యమే ఈ సోపానాలు. ఈరోజు అధ్యాయం 5 అండి, ఆర్థిక విషయాలు. నిజంగా చాలా ఆసక్తికరమైన అధ్యాయం అనుకుంటా అండి. ఎందుకంటే ప్రస్తుతము అసలు మానవుడు ఎక్కువ కొట్టుకులాడే సమస్యనే తీసుకొని అడుగుతున్నారు. ఇక్కడ లేదండి, వివేకము ప్రేమలతో పనిచేసే మాస్టర్ కుతుమి అని ఆయన ఇక్కడ ఛానలింగ్లో సమాధానం చెప్తున్నారు. తనని తాను తెలుసుకోవటం కోసం కృషి చేసే వారికి సహాయం చేస్తుంటారు ఈయన. ప్రశ్న: ఆర్థిక విషయాలను, డబ్బు సంపాదనను గురించి స్పిరిట్ అభిప్రాయం ఏమిటి? జవాబు: స్పిరిట్ దృష్టిలో డబ్బు ఒక ఎనర్జీ. అది ఇచ్చి మీకు కావలసిన వస్తువుని మీరు పొందుతారు. అంతేకాదు, అది పాఠాలు నేర్పడానికి చాలా విలువైన పనిముట్టు కూడా. మీ దగ్గర డబ్బు చాలా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీరు పేదరికానికి సంబంధించిన చాలా విలువైన పాఠాలు నేర్చుకుంటారు. మీ దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉందనుకోండి, అప్పుడు మీరు దానిని ఎలా చూసుకోవాలో, బాధ్యతగా ఎలా ఉండాలో పాఠాలు నేర్చుకుంటారు. ఉన్నత తలాల వారికి డబ్బు, బంగారం లాంటివి అవసరం ఉండవు. తమకు కావలసిన వాటిని వాళ్ళు అప్పటికప్పుడు సృష్టించుకోగలరు. వాళ్ళ అవసరాలు తీరిపోతుంటాయి. ఇక్కడ భూమి మీద మీరు డబ్బును చాలా చాలా విలువైనదిగా చూస్తారు. ఆ డబ్బు మీకు మంచి ఆరోగ్యాన్ని, ప్రేమను, సంతృప్తిని, ఆధ్యాత్మిక శక్తిని తెచ్చిపెట్టగలదా? తేలేదు. డబ్బు కేవలం పరస్పర మార్పిడికి ఉపయోగపడే ఎనర్జీ మాత్రమే. కనుక మీరు దేనికి విలువనివ్వాలో సరిగా చూసుకోండి అని చెప్తున్నారు. అలానే అండి, మరొక ప్రశ్న: బోలెడంత డబ్బు నా జీవితంలోకి ఎలా తెచ్చుకోగలను? జవాబు: మీకు బోలెడంత డబ్బు కావాలనుకుంటే మీరు డబ్బు ఎనర్జీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని స్పృశించండి, దానిని ఫీల్ అవ్వండి, దానితో ఆడుకోండి, దాని ప్రకంపనను సుపరిచితం చేసుకోండి. డబ్బు విషయంలో ఉదారంగా ఉండండి, దానాలు చేయండి, స్నేహితులకు సహాయం చేయండి, సరదాగా మీకు మీరు ట్రీట్ ఇచ్చుకోండి. అప్పుడు విశ్వానికి అర్థమవుతుంది మీరు పీనాసితనంతో డబ్బులు కూడబెట్టే వాళ్ళు కారని, డబ్బును మీరు ఉపయోగిస్తున్నారని. మీరు ఉపయోగించడానికి మరింత డబ్బు పంపుతుంది. డబ్బు మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉంటుందన్న విషయాన్ని నమ్మండి. మీ చేతుల్లో ఎల్లప్పుడూ మీకు కావలసినంత డబ్బు ఉంటుందని నమ్మండి. మీకు అవసరమైన దాన్ని ఎక్కువగానే మీకు విశ్వం సరఫరా చేస్తుందని నమ్మండి. విశ్వంలో నమ్మకం ఉంచండి. డబ్బును ఎంజాయ్ చేయండి. దానిని మీ దేవుడిగా మాత్రము చూసుకోవద్దు. ఎందుకంటే డబ్బులో సానుభూతి, ప్రేమ, వివేకము ఉండవు. మరొక ప్రశ్న రేపటి రోజున చూద్దామా అండి. థ్యాంక్ యూ.